హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలకు మనం వెళ్దాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రి కాలమందు ప్రియులు నా తండ్రి వెంకటేశ్వర కుటుంబం ద్వారా జరిగిస్తున్న సువార్తను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ చేరువచ్చి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యముల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది ఉన్నతమైన జ్ఞానం వాక్కులు మేము వినే భాగ్యాన్ని మాకు ప్రసాదించబడి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. మరి చేరువచ్చిన ప్రియులందరికీ మరొకసారి ప్రభు నామాన ప్రత్యేకమైన తెలియజేస్తూ దేవుని యొక్క వర్తమానాలు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దైవ గ్రంథంలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక విషయాన్ని మనం ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. దశలోనికి రాసిన పత్రికలో దశలోనికులు రాసిన పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదివి లేదా 21వ వచనాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం. చూడండి. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయుకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అన్న మాట ఇక్కడ చెప్పడం జరిగింది. దేవుడు తన భక్తులకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే, గుడ్డిగా నమ్మమని ఎక్కడ కూడా దేవుడు తన జ్ఞానాన్ని చెప్పటం లేదు. నరులకే దేవుడు ఏమి ఇచ్చాడయ్యా అంటే పరీక్షించుకోమన్నాడు. సమస్తాన్ని కూడా ఏం చేయమన్నాడు అంటే పరీక్షించమన్నాడు. ఈరోజు మనం ఏదైనా ఒక వస్తువు తేవాలి అని మార్కెట్లో వెళితే షాప్ ఇచ్చేసిన ఆయన వాటర్ గారు ఇచ్చేసినా మనం వెంటనే దాన్ని తీసుకోం. దాన్ని ఏం చేస్తాము అంటే పరీక్షించి తీసుకుంటాం. అది ఉపయోగం కాదా, అది మంచిదా చెడ్డదా అని మనం దాన్ని ఏం చేస్తామంటే టెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఆయన కూడా ఏం చెప్పాడయ్యా అంటే సమస్తాన్ని పరీక్షించండి అన్నాడు. కేవలం ఒకటి కాదంట, సమస్తాన్ని కూడా ఏం చేయమన్నాడు, పరీక్షించండి, మేలైన దాన్ని చేపట్టుకోండి అన్నాడు. మేలైన దాన్ని చేపట్టండి, సమస్తాన్ని ఏం చేయమన్నాడు, పరీక్షించండి అని చెప్పడం జరిగింది ఇక్కడ. అయితే నరులకు ఇచ్చిన గొప్ప అవకాశం చూస్తే దైవ గ్రంథంలో మరొక విషయాన్ని మీకు చూపిస్తాను. చూడండి. యోబు గ్రంథం చూడండి. అక్కడ యోబు గ్రంథంలో ఒక సంఘటన చూద్దాం. 8వ అధ్యాయములో యోబు గ్రంథం 8వ అధ్యాయములో ఒక వచనాన్ని మనం అక్కడ చదువుతాం. ఒకసారి అక్కడికి వెళ్ళే ముందుగా 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మళ్ళీ అక్కడికి వెళ్దాం. 8వ అధ్యాయం వెళ్దాం. 12, 11. అంగలి ఆహారమును రుచి చూచినట్లు, అంటే నాలుక ఏం చేస్తుందంట, ఆహారాన్ని రుచి చూస్తుందంట. అలాగే చెవి మాటలను ఏం చేస్తుందంట, అదనమాట, చెవి మాటలను పరీక్షిస్తుందంట. ఈరోజు మనకి అందరికీ కూడా చెవులు ఉన్నాయి. ఏది పడితే అది నమ్మేవలసిన పనేమీ లేదు. కనుక చెవి ఏం చేస్తుందయ్యా అంటే మాటలను ఏం చేస్తుందంటే పరీక్షిస్తుందట. అమ్మ నకిలీ బంగారమా లేదా అసలు బంగారమా అని గీటర ఎలాగైతే చెప్తుందో, అలాగా దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే చెవులు. ఆ చెవులు మాటలను ఏం చేస్తున్నాయి అంటే పరీక్షిస్తుంది అని చెప్పాడు ఇక్కడ. సరే, ఇప్పుడు 8వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 8వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 8వ వచనం నుంచి చదువుతాం. 8వ వచనం నుంచి చదువుతాం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. మనం ఎవరంట, నిన్నటి వారం అంటే గతించిపోయిన వారం అని అర్థం అంట. ఎలా ఉన్నాము అంటే దేవుని కృప. నిజంగా చెప్పాలంటే ఆయన కృప చూపించి నేడు అనే దినాల్లోనికి మనల్ని నడిపించాడు ఆయన.
ఆయన ఏమంటున్నాడు, మనము నిన్నటి వారమే, మనకు ఏమీ తెలియదు. అంటే మనకేమీ తెలీదు, అంటే ఇవాళ ఏం జరుగుతుందో మనకు తెలియదు. దాని అర్థం అది. నిన్నైతే ఏం జరిగినాయో తెలుసు. అమ్మా తర్వాత మాట, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. భూమి మీద మన దినములు ఎలా ఉన్నాయంట? నీడ. అంటే నీడ అనేది ఉదయం ఒకలాగా ఉంది, ఇప్పుడు సాయంత్రం ఒకలాగా ఉంది. నరుని ఆయుష్కాలం కూడా అలా ఉంది అని చెప్తున్నాడు అనమాట. తర్వాత మాట, మునుపటి తరము వారు సంగతులను విచారించుము. ఎవరో ముందున్న తరం, ఆ తరము వారి సంగతులు విచారించుము అని చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత ఈ మాట, ఎవరో ముందున్న తరము వారు, ముందున్న తరము వారు, వారి పితరులు అంటే వారికంటే ముందున్నవారు. అమ్మా వారి పితరులు అది పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకో. అంటే మీ పితరులు ఏం చేశారంట? పరీక్షించారంట. పితరులు గమనించాలి. ఇందాక మనం మాట చదువుకున్నాం ఏమని, మనము నిన్నటి వారు అన్నాడు. తర్వాత మునుపటి తరము వారు సంగతులు విచారించు అన్నాడు. అంటే నీకంటే ముందున్న తరాన్ని విచారించు అన్నాడు. ఆ తర్వాత వారి పితరుల కాలంలో ఉన్న మాటలు, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకో అని చెప్పడం జరిగింది. అంటే ఎంత అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఇందాక మనం మాట చదువాం, భక్తి అంటే ఈరోజు ఈ మైకు పెట్టుకుని లేదా ఇక్కడ ఏదో ఒక లైట్ పెట్టుకుని ఒక సౌండ్ సిస్టమ్ పెట్టుకుని చెప్పటం నమ్మవలసిన పనేమీ లేదు. అదే చెప్తున్నాడు. ఏమని, నీ ముందు తరాన్ని అడుగు, అంతకు పితరుల్ని అడుగు. ఆ పితరులు ఏం చేశారంట? పరీక్షించారంట. అది దాని ఉద్దేశం. ఆ పితరులు ఏం చేశారు అంటే గుడ్డిగా నమ్మలా. అంటే గుడ్డిగా నమ్మిన వారు నమ్మచ్చు. ఎందుకంటే పరీక్షించటంలో ఎప్పుడు ఫెయిల్ అవ్వం. పరీక్షించకపోతే ఫెయిల్ అవుతాం. మనం పరీక్షించకపోతే ఫెయిల్యూర్ అయిపోతాం. అందుకే ఏమన్నాడు ఆయన, సమస్తమును పరీక్షించి మేలైంది చేపట్టుకోండి, ఏది మేలో అది మీరు చేపట్టుకోండి అన్నాడు ఆయన. ఇక్కడ చూస్తే వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకోండి అన్నాడు. అంటే పితరులు కూడా ఏం చేశారంట? పరీక్షించారంట. దేన్ని? సమస్తాన్ని పరీక్షించారట. రైట్. ఆటంకం వస్తుందా? ఓకే, మీరు అలా చేస్తుంటే నాకు ఇంకోలా అనిపిస్తుంది. ఒకసారి దైవ లేఖనాల్లోకి మనం వెళ్దాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 23వ వచనాన్ని చదువుదాం. భక్తుడు దావీదు గారు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. చదువు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఆ మాట అనే హక్కు, ధైర్యం ఎవరికే లేదు. ఏమండి, నేను రాసిన పరీక్ష పేపర్ మాస్టర్ గారు చూడవయ్యా అనే ధైర్యం స్టూడెంట్కి ఉంటుంది. ఎప్పుడు కరెక్ట్గా రాస్తే అంటాడన్నమాట. అదే సరిగ్గా రాయకపోతే ఎప్పుడు ఆ పరీక్ష పేపర్ ఇచ్చేసి బయటకు వచ్చేద్దామా అని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడయ్యా అంటే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో. ఎంతగా దేని పరిశోధించాలి? హృదయాన్ని పరిశోధించి అంటున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. తర్వాత మాట, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోవయ్యా అన్నాడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు నువ్వు తెలుసుకోవయ్యా అని అంటున్నాడు. ఎవరో? దావీదు గారు. ఆ మాట అనే ధైర్యం ఎందరికో కానీ ఉండదు. అది దావీదు గారు నన్ను పరీక్షించు అన్నాడు. దీని దేవుడేమన్నాడు? సమస్తాన్ని పరీక్షించి మేలైంది చేపట్టండి అన్నాడు. పితరులు పరీక్షించిన దాన్ని ఏం చేశారు? అనుసరించిన వారు ఉన్నారు. ఇప్పుడు భక్తుడు ఏమన్నాడయ్యా అంటే, దేవా నన్నే పరీక్షించు అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన పరీక్షలో ఖచ్చితంగా ఏమవుతుంది? ఇప్పుడు పరీక్షించాము, టెస్ట్ జరిగిందయ్యా అంటే అసలు బయటకు వస్తుంది. పరీక్ష ఎందుకయ్యా అంటే అసలుదే బయటకు రావడానికి. ఇప్పుడు నరుల్లో ఉన్న జీవితం బయటికి రావాలి అంటే దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి? పరీక్షిస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా పరీక్షిస్తున్నాడు. అలాగే దేవుణ్ణి కూడా ఏమన్నాడయ్యా అంటే, సమస్తాన్ని పరీక్షించండి, సమస్తాన్ని చేసిన వాడిని ఎవరో. ఓకేనా? అలాగే ఏమన్నాడు? మునుపటి మీ పితరులు పరీక్షించిన దాన్ని మీరు
అనుసరించండి అని చెప్పాడు ఆయన. ఓకేనా. ఒకసారి నిర్గమకాండం దగ్గరికి మనం వెళ్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయము తీసరమ్మా. నిర్గమకాండం 15 అధ్యాయము అక్కడ చూద్దాం, ఒక మాట చూద్దాం. 25వ వచనాన్ని చదువుదాం. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురము లాయను. నీళ్ళు ఏమైనట్ట చెట్టు వేసిన తర్వాత అది ఆనాటి కాలంలో వాళ్ళకి నీళ్లు చేదుగా ఉన్నాయి. ఆ చేదు పోవటానికి ఓ చెట్టు ఏం చేశాడంట, ఒక రొమ్మ వేసాడంట. అదేమైంది, మధురమైంది. ఓకే, ఇది దైవక్రియ. అది అమ్మా ఈరోజు అనారోగ్యం వస్తుంది, డాక్టర్ గారు రాసిన మందులు వేసుకుంటే ఏమవుతున్నాయి? మరి ఇది నమ్ముతున్నప్పుడు దేవుడు చేసింది కూడా నమ్మాలి అమ్మా. ఓకే, కిందకు వద్దాం. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడంట. ఏమిచ్చి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఇచ్చి వారిని ఏం చేశాడంట? పరీక్షించి. ఇలా అనుసరిస్తారా, అనుసరించరా? ఓకేనా. ఇప్పుడు పరీక్ష, అక్కడ పాఠం ఉంది కనుక పరీక్ష ఉంది. పాఠమే లేకపోతే ఏదో రాసేస్తాడు వీడు. అందుకు దేవుడు ఏమిచ్చాడయ్యా అంటే ఆయన కట్టడలు విధులు అనే పాఠాలు ఇచ్చాడంట. ఇది రాయండిరా అన్నాడట. అలా రాసి 16వ అధ్యాయం దగ్గరకు వద్ద ఒకసారి 4వ వచనాన్ని చదువుదాం. 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. చాలా జాగ్రత్త. ఇది చెప్పాడు ఆయన. ఆహారాన్ని ఇస్తాను, ఏ రోజు భత్యము ఆ రోజు కూర్చుకోవాలంట. రేపటి దినానికి తీసుకోకూడదంట. రేపటి దినం గురించి తీసుకోకూడదంట. ఎందుకంటే ఆహారం పెట్టేవాడు ఎవరో, అందుకే ఆయన రేపుడు కూడా పెట్టగలరు. అయితే ఇది చెప్పాడంట. ఇంతకు ఆ ఆహారాన్ని పెట్టి వీళ్ళని ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్షిస్తున్నాడట. గమనించాలి, ఆహారాన్ని పెట్టి పరీక్షిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇక్కడ ఆ ఆహారం గురించి నియమం ఏం చెప్పాడయ్యా అంటే ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. అక్కడే 16వ వచనం. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం ఏదయ్యా అంటే మన్నా. తర్వాత యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడును తన కుటుంబములోను తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున, అంటే 2 సేరలని అర్థం అనమాట. ఇంచుమించు 2 సేరలని అర్థం దాన్ని. ఓకేనా. ఆ ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలను. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారికి కూర్చుకోవాలి. అంటే తలకాయకి ఒక ఓమేరు కూర్చుకోండి అని చెప్పాడు. ఎక్కువగానే ఇచ్చాడు దేవుడు. అంటే ఏ రోజుకు ఆ రోజు కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కూర్చుకోండి అని చెప్పాడు ఆయన. కూర్చుకోమని చెప్పి తర్వాత ఏమన్నాడయా అంటే విశ్రాంతి దినం వస్తుంది కదా. విశ్రాంతి దినం అంటే ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ఆచరించిన దినం ఏదయ్యా అంటే విశ్రాంతి దినం అనగా శనివారం. అది క్రైస్తవుల దినం మాత్రం కాదు. క్రైస్తవుల దినం ఆదివారం, ఇశ్రాయేలు వారి యొక్క దినం శనివారం. ఓకేనా. ఇప్పుడు మన క్రైస్తవులం కానీ ఇశ్రాయేలు వారు కాదు. ఓకే, అందుకు మనం ఆదివారం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే కొందరికి అది తెలియక శనివారం దగ్గర ఆగారు. అది వాళ్ళ ఇష్టం. సరే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు ఇక్కడ ఆలోచన చేస్తే రేపటి శనివారం కొరకు ఉందగనగా శుక్రవారం నాడు ఏం చేయమన్నాడే అంటే శనివారం కూడా శుక్రవారం నాడు సమకూర్చుకోండి అని చెప్పాడంట ఆయన. చూడండి 22వ వచనం. 6వ దినమున అంటే శుక్రవారం అంతేనా, 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేరులు చొప్పున 2 అంతల ఆహారము కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలియపరిచారట. ఓకేనా. ఒక్కసారి ఇప్పుడు 20 వచనం చదవండి. అయితే ఒకసారి 19 నుంచి చదువుతాం. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఉంచకూడదంట. మీకు అర్థమైందా? ఉదయం వరకు దీన్ని ఉంచకూడదు. ఎందుకంటే మరి రేపటి దినాన్ని దేవుడు ఇస్తాడు. ఓకేనా. తర్వాత అయితే వారు
అంటే మోసే మాట వారు వెనక, కొందరు ఉదయం వరకు దానిని కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టిందంట. ఏం చేశారంటే వీళ్ళు? ఏం చేశారు? ఉదయం మళ్ళీ దేవుడు ఇస్తాడో లేదో పాయింట్ అర్థం చేసుకోవాలి. రేపు ఉదయం దేవుడు ఇస్తాడో లేడు. ఈ రోజు ఇచ్చాడు కదా. ఈ రోజు వీళ్ళు పని చేసుకోకుండానే దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. కానీ రేపు దేవుడు ఇవ్వడం, వీడి మైండ్ అది. అంటే రేపు దేవుడు ఇవ్వడు కదా అని ఏం చేశాడు? ఈ రోజు దాచుకున్నాడు. దాచుకుంటే అది రేపు ఏమైంది? అందుకే రేపు ఏం సంభవించడో మనకు తెలియదు. అయితే ఆనాడు వారిని మన్నా ఆహారం ఇచ్చి పరీక్షిస్తున్నాడు అక్కడ. కానీ కొంతమంది పరీక్షలు ఏమైపోయినట్టు అది అన్నమాట. ఎందుకని? రేపడదినా నమ్మారే తప్ప, ఎవడికొకడు మిగుల్చుకున్న ఆహారాన్ని నమ్మారు తప్ప ఆహారం ఇచ్చిన దేవుణ్ణి నమ్మలేదు. అది ఎప్పుడు కూడా ఆహారం దేవుడు కాదు, ఆహారాన్ని ఇచ్చిన వాడు దేవుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్దాం. 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు నీవు అదనమాట. ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంట వాళ్ళు. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చాడు? పరీక్షించుకుంటూ వచ్చాడంట. ఎవరినే? ఇశ్రాయేలు ప్రజలు పరీక్షించుకుంటూనే వచ్చాడంట. అందుకే ఇందాక చెప్పుకున్నాం, దేవుడు అందరినీ పరీక్షిస్తున్నాడు. ఓకేనా? ఇంకొక మాట చెప్తున్నా. ఇప్పుడు విద్యార్థులు పరీక్ష రాస్తున్నప్పుడు మాస్టర్ కూడా రాశాడే రాయలేదన్నా? అదనమాట. ఆయన ఆల్రెడీ ఏం చేస్తున్నాడు? పరీక్ష పెట్టాడు. మనం ఏం చేస్తున్నాం? మనం పరీక్ష పెడతాం కదా. మనం మనుషులకి ఏం పెట్టాం? పరీక్ష. మనం పరీక్ష పెట్టినప్పుడు ఆయన కూడా మనకి ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు అనమాట. రైట్. ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి. ఒక మాట చూపిస్తాను. న్యాయాధిపతుడి గ్రంథం తీసారమ్మా? 3వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, చూచిన వారు కాదు, అంటే యుద్ధాలు చూడలేదు వాళ్ళు. ఎవరో ఇశ్రాయేలు వాళ్ళు కొంతమంది. కానాను దేశంలో కొందరు చూశారు, మరి కానాను ప్రయాణంలో కొందరు చూశారు. కానాను దేశాన్ని వచ్చాక మరి కొందరు చూశారు, కొందరు మరణించారు. ఇప్పుడు చూడని వారి కొరకు ఏం చేశాడు చూడండి అక్కడ. ఇశ్రాయేలు తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములు ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చెయ్యు నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనాలు. ఎందుకు ఉంచాడంట ప్రజల్ని? శత్రువులు ఎందుకు ఉంచాడంట? వీళ్ళ యుద్ధం నేర్చుకోవాలి. అందుకు వారిని ఉంచాడంట. ఎవరో? దేవుడు. ఆ క్రింద మాటకు వస్తే యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకే ఆ జలములను ఏం చేశాడంట? ఆయన ఉండనిచ్చాడు. ఇప్పుడు ఎందుకు ఉంచాడు? శత్రువుల్ని పరిశోధించడానికి ఉంచాడంట, వీళ్ళ పరీక్షించడానికి. ఒక మాట, ఈ ఫలము తినొద్దు అన్నాడు ఆయన. సమస్తాన్ని తిని ఈ ఫలము తినొద్దు అన్నాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? ఈడు దేవుని దృష్టిలో పాస్ అవ్వాలంటే దాన్ని తినకూడదు, ఫెయిల్ అవ్వాలంటే దాన్ని తినొచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ఫలం ఎందుకు పెట్టాడు ఆయన అంటే ఈయన పరీక్షించాడు అన్నమాట. ఓకేనా? అలాగే దేవుడు లోకంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మర్చిపోతూ 2 రకాలు ఉంటారు. ఇప్పుడు ఆ చెడ్డవారు ఎందుకు ఉన్నారు అంటే నీ మంచితనం తెలియాలి కదా. ఫెయిల్ అయిన వారు ఉంటారు, పాస్ అయిన వారు ఉంటారు. పాస్ అయిన వారు ఉన్నతమైన స్థితికి వెళ్తారు, ఫెయిల్ అయిన వారు లోకంగా జీవిస్తారు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడయ్యా అంటే వారిని ఎందుకు పెట్టాడయ్యా అంటే నీ విశ్వాసం, నీ నీతి, నీ భక్తి కనపడాలి. నీ నీతి, నీ భక్తి దైవానికి కనపడాలి. అది ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక మాట మీకు వివరిస్తాను చూడండి. ఇంకొక విషయాన్ని
యెషయా గ్రంథం 48 అధ్యాయంలో మార్చు. యెషయా గ్రంథం 48 అధ్యాయం తీసరా. యెషయా గ్రంథం 48 అధ్యాయం 10వ వచనం చదవండి. నేడు నిన్ను ఓటము వేసి తిని, ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఏం వేసాడంట ఆయన? 610వ పేజీ అంట. 610వ పేజీ. నేను నిన్ను ఓటము వేసి తిని. వెండిని వేసినట్లు కాదు, వెండేసినట్టు కాదు. ఎలాగంట? ఈ పాయింట్ చూసుకోండి. ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. ఎలాంటి పరీక్ష పెట్టాడంట? ఇబ్బందులు అంటే, ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎవరైతే తట్టుకోగలరా అమ్మా? ఇబ్బందులు వచ్చిననుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తాం? తొలగిపోతాం. అంటే మనకు వచ్చే ఇబ్బందులు కూడా ఏంటయ్యా అంటే పరీక్ష. ఇబ్బందులు కూడా మనకు వచ్చేవి ఏంటయ్యా అంటే పరీక్ష. కష్టాలు ఎందుకు వస్తున్నాయా అంటే అవి కూడా ఒక పరీక్ష. నష్టాలు ఎందుకు వస్తున్నాయా అంటే అది కూడా పరీక్ష. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. కొరింథీ రెండో పత్రిక 8వ అధ్యాయం తీయండి ఒకసారి. తీసారా? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం తీయండి, చెప్తాను. మొదటి నుంచి చదువుదాం ఇక్కడ ఈ మాటలు. చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. మాసిదోనియా సంఘములకు కృప అనుగ్రహించబడ్డదంట. ఆ కృప మీకు తెలియాలి అని కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడట ఆయన. కొరింథీలో ఉన్న ప్రభు సంఘానికి చెప్తున్నాడట. మాసిదోనియాలో ఉన్న సంఘాలు ఏటయ్యా అంటే, ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలు ఏటయ్యా అంటే ఫిలిప్పు, తెసలోనికే సంఘాలు అనమాట. ఆ ప్రాంతంలో ఉన్నాయి. ఓకేనా? అయితే ఆ సంఘాల గురించి మాట్లాడుతూ ఈయన 2వ వచనం చదువుతాం. ఈ మాట చూడాలి. ఎలాగనగా వారు ఎవరో మాసిదోనియాలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వినాలి. ఎలాంటి అంట? బహుశ్రమల వలన ఏమయ్యారంట? వాళ్ళు పరీక్షించబడ్డారట. ఒకసారి శ్రమలలో ఎవరైనా పరీక్ష ఉన్నప్పుడు నిలబడగలరా తల్లి? శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆ పరీక్షను తట్టుకోగలరా తల్లి? ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. ఒక మాట చూపిస్తాను చూడండి. ఒక విషయాన్ని దశలోని పత్రిక దగ్గరకు ఒకసారి రండి, మీకు మరలా ఆ వచనం చూపిస్తాను అక్కడ. తీసారా? 1:6 వచనం. 1వ పత్రిక 1వ అధ్యాయము 6వ పత్రిక 6వ వచనం చదవండి. ఈ మాట చూడలే. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవముతో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువుని పోలి నడుచుకుని వారైతిరి. అర్థమైందండి? ఎలాంటి పరిస్థితుల వాక్యం విన్నారట వాళ్ళు? గొప్ప ఉపద్రవం. దాని అర్థం ఏంటి? ఉపద్రవం అనే మాటకి అది కరోనా ఏమైంది? ఒక ఉపద్రవం లాంటిది. అంటే ప్రమాదాన్ని ఉపద్రవాలతో పోలుస్తారు. అటువంటి ఉపద్రవంలోని వాళ్ళు ఏం చేశారంటే, దశలోనికలో ఉన్నవారు వాక్యాన్ని అంగీకరించారంట. అది గొప్పది. అనుకూలంగా వినటం, అంగీకరించటం అది వేరే. ఏమా కష్టాల్లో శ్రమల్లో వాక్యాన్ని అంగీకరించటం అది వేరు. తర్వాత మార్చాలి చెప్పు. కాబట్టి ఆ మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ ఏమయ్యారంట? ఇప్పుడు చెప్పండి. కష్టంలో ఉన్న జీవితమే మాదిరి అవుతుంది. నష్టంలో ఉన్న జీవితం ఏమనుకోకండి అంటే బాగున్న జీవితం మాదిరవు. ఓకేనా? ఇప్పుడు ఉపద్రవంలో వాక్యాన్ని అంగీకరించిన దశలోనిక సంఘం మాసిదోనియా సంఘాలకి ఏమవుతుందంటే ఆ ప్రాంతంలో మాదిరి. తర్వాత ఇంకో వచనం ఉందమ్మా. ఎందుకనగా
మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను ఆకయలోను అర్థమైందండి. అంటే అక్కడికి కూడా ఏమైందంటే వాక్యం అది గమనించ. అక్కడికి మ్రోగేననే మాటకి అర్థం ఏంటంటే అక్కడికి ప్రకటించబడ్డదట. వీళ్ళని బట్టి వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వాక్యం విన్నారట? ఆ ఉపద్రవంలో వాక్యం విన్నారట. 3 అధ్యాయం మొదటి వచ్చు 3 అధ్యాయం మొదటి వచ్చు. కాబట్టి ఇక సహింప చాలక ఏదెన్సులో మీ ముంటిగా నైనను వండుట మంచిదని ఎంచి ఈ మాట చూడ. ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరుచుటకును మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతి పంపితిని. ఎవరిని పంపాడంట? దెస్సలోనిక సంఘానికి తిమోతిని పంపాడంట. ఓకేనా? తర్వాత మాట, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. ఒకసారి ఏం చెప్పారంటే వీళ్ళు ఏం అనుభవిస్తామని ముందు చెప్పారంట? శ్రమ అనుభవిస్తామని ముందే చెప్పారంట. కానీ ఈరోజు క్రైస్తవ యొక్క సాక్ష్యాలు ఎలాగ ఉన్నాయి అంటే, దేవుని నమ్ముకోండి మేలు వస్తాయి అంటారు. ఓకే, మేలు వస్తాయి. ముందు శ్రమలు అనుభవించిన తర్వాత మేలు వస్తుంది. ముందు మేలు రాదు అమ్మా, ముందు మేలు రాదు. ఎప్పుడైనా సరే ముందు ఆ వేదన పడాలి, ఆ తర్వాత సంతోషం ఉంటుంది. ఇది వాస్తవమైన బోధమా? ఇది ఇప్పుడు మాట, శ్రమ పొందినప్పుడు ఎవరు వస్తారు దగ్గరికి? ప్రభుని నమ్ముకోండి శ్రమలు వస్తాయంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. ప్రభుని నమ్ముకోండి ఏదని మీరు ఏమనుకుంటే జరిగిద్ది అన్నాం అనుకోండి, జనం వస్తారు. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటయ్యా అంటే వాళ్ళ నమ్మకపోయినా దేవుడు ఇస్తాడు. ఓకేనా? దేవుడిని నమ్మని వారికి కూడా దేవుడు తన కృప చూపుతున్నాడు. దేవుడు నమ్మిన వారికే కాదు, దేవుడిని నమ్మని వారికి కూడా మేలు చేస్తున్నాడు. కానీ అంటే ఇందాక చెప్పినట్టు సమస్తాన్ని పరీక్షించి మేలైంది చేపట్టుకోండి. అసలు ఏది అసలైనది అది పట్టుకోండి అంటున్నాడు మనల్ని. మనకే చాయిస్ ఇచ్చాడంట ఆయన. ఓకే, ఇక్కడ చూడండి, క్రీస్తు సువార్త విషయం కిందకే, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగినది. ఏమొచ్చినాయి? అదనమాట. అందుకే గొప్ప ఉపద్రవాలు వాళ్ళకి వచ్చినాయి. అలాగే జరిగినది కదా, ఇది మీకు తెలియను. అటు శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఎంత గొప్ప మాట అండి. అట్టి శ్రమలకి మనం ఏమయ్యామంట? నియమించబడ్డామంట. దేనికి? శ్రమలకి నియమించబడ్డామంట మనం. అసలు ఆలోచించాలి, ఈ శ్రమలకి ఎవరైనా నియమించబడ్డామంటే ఎవరైనా ఉంటారా? ఉండరు. ఓ మాట అంటున్నాను మరలాడుకోరు. పెళ్లి చేసుకుంటే ఏంటో చెప్పండి, మరి చేసుకోలేనివాడు ఎవడో చెప్పండి. అంతే కదమ్మా. పెళ్లి అది ఆల్రెడీ శ్రమ నా సంగతి తెలుసు. అయినా మరి ఇది దైవ సంబంధమైన శ్రమ. ఈ శ్రమ వల్ల నీకే మేలు. ఓకేనా? అక్కడేమో మనం కష్టపడితే వాళ్ళకి మేలు, ఇంట్లో వాళ్ళకి మేలు. కానీ ఇక్కడ శ్రమ ఎవరి భక్తి వాళ్ళది. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడితే వచ్చేద్దాం. ఏది? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం దగ్గరకు వచ్చేద్దాం. 2వ వచనం, ఈ ఆలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. బహుశ్రమల వలన ఏమయ్యారంట? పరీక్షింపబడగా అంటే పాస్ అవ్వరా, ఫెయిల్ అయిపోయారా? పాస్ అయ్యారంట. అది చెప్తున్నాడు ఇక్కడ. పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారంట. ఇది విచిత్రం. అసలు శ్రమలు వస్తే బాధపడతాం, మర్చిపోతాం. కానీ బాధలో శ్రమల్లో కూడా ఏం చేశారంట? దేవుణ్ణి. అది భక్తి. ఇప్పుడు కుటుంబంలో మీరు ఎప్పుడైనా సరే కుటుంబంలో కష్టం వచ్చిందని లేదా బాధ వచ్చిందని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయం కదా. ఇంకా శ్రద్ధ పెడతాం, ఇంకా మరి ఎక్కువగా కష్టపడడానికి ప్రయత్నం చేస్తాం. ఇది భక్తి. భక్తి అదే. ఇదేమో శరీర ధర్మం కుటుంబం, ఆత్మధర్మమేమో దేవుని యొక్క భక్తి. ఓకేనా? క్రిందకి అక్కడ మాట ఉంది. మరియు అది వాళ్ళకి ఏమొచ్చినాయి అంట? శ్రమలు వచ్చినాయి అంట. ముందు వాళ్ళకి ఏమొచ్చినాయి అంట? శ్రమలు వచ్చినాయి అంట. ఇప్పుడు తర్వాత ఏమన్నాడు? నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించిందట. అలా ఆల్రెడీ ఏంటో తెలుసా? పేదలు వేరు, నిరుపేదలు వేరు.
అంతేనా? పేదల వేరు, నిరుపేదల వేరు. అంటే దాని అర్థం ఏంటంటే ఏమీ లేని జీవితం. అటువంటి నిరుపేదలు ఏం చేశారో తెలుసండి? బహుదాతృత్వం చేశారంట. బహుదాతృత్వం చేశారంట. ఎవరికే? ఎవరికే? కిందకి రండి చెప్తాను, రండి. చూడండి, అట్టి కృప విషయం ఏది? ఆ దాతృత్వమే కృప అంటున్నాడు అక్కడ. ఆ ఇవ్వటమే కృప అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? కృప అంటే ఆయన ఇవ్వాలనుకుంటాం. ఓకేనా? దేవుడు నిన్ను నుండి చూసేది ఏంటయ్యా అంటే నువ్వే ఎదుటోడికి ఇచ్చే కృప ఏంటని చూస్తున్నాడు ఆయన. అది పరీక్ష. ఇందాక భోజనం పెట్టి రేపటి దినం చూడకుండా ఇవాళ తినండిరా రేపటికి ఇస్తానరా అని పరీక్షించాడు. కొందరు ఏమైపోయారు? ఫెయిల్ అయిపోయారు. ఓకేనా? ఆహారం ఉండి కూడా వాళ్ళు ఏం చేశారు అంటే దైవాన్ని ఏం చేశారు? నమ్మలేదు. ఓకే, ఇక్కడ నిరుపేదలైన వీళ్ళు, శ్రమలు వచ్చిన వీళ్ళు ఆయన ఏం చేశారంట? వీళ్ళు బహుగా దాతృత్వం ఇచ్చారంట. అది గొప్పదే. లేకపోయినా ఏం చేశారంట? దాతృత్వం ఇచ్చారంట. ఆ మాట చదువుతాం కిందకి. వారు దాతృత్వము బహుగా విస్తరించెను ఈ కృప విషయములో. అర్థమైందండి? పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో చాలు పాలు పొందు విషయములో మనస్పూర్వకంగా. ఓకేనా? ఇప్పుడు ఒక విషయం చూస్తే నిరుపేదలు ఎవరైనా సహాయం చేయగలరా అమ్మా? నిరుపేదలు ఎవరైనా సహాయం చేయగలరా? చెప్పాలి. చేయలేవు. అది పరీక్ష. నిజంగా చెప్తున్నా, మన ఇంట్లో బియ్యం నిండా ఉంటాయి, కూరగాయలు ఎన్నో ఉంటాయి. ఈ లోపల భిక్షగాడు వచ్చాడు, మనకు మహాబతకం. ఏమంటాం? చెయ్యి ఖాళీ లేదంటాం. మనం చెప్పే మొదటి మాట ఏంటంటే చెయ్యి ఖాళీ లేదు అంట. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? ఉండి కూడా ఏం చేయలేకపోతున్నావు. ఇప్పుడు దేవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? అసలు నువ్వు ఎదుటోడికి పెడతావా లేదా? ఇంకా చెప్పమంటారా? అసలు అతను పంపింది నేను భక్తి పరీక్షించడానికి. అతను వచ్చింది ఎందుకో తెలుసా? ఆకలి కోసం రాలా. అసలు నీలో నీతి ఎంత ఉందో చూపించడానికి వచ్చాడు ఆయన. మనం ఏమనుకుంటాం? మన చుట్ట వచ్చాడు అనుకోండి, పక్కోడి దగ్గర అప్పు తీసుకుని వెళ్ళి తెచ్చేస్తాం. అది మన నీతి. అది చూడ్డా దేవుడు అమ్మా, అది చూడ్డా దేవుడు. ఎందుకు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దైవం ఎప్పుడు కూడా మనల్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. మనల్ని ఎప్పుడు కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. మనం చూస్తా లేదనుకుంటూ ఉంటాం. ఓకేనా? ప్రతిదీ కూడా ఆయనకి మనం లెక్క చెప్పవలసిన వారే ఉన్నాం. ఒక విషయాన్ని చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం తీసారమ్మా? 16వ వచనం చదువుదాం. 16వ వచనం. దేశము మీదకి ఏమొచ్చిందంట? ఆయన రప్పించడం ఎందుకు? అర్థమైందా? ఆయనే రప్పించడంటే ఏది? కొరువు. ఆ కొరువులో మరి నీతి ఏదో తెలియాలి కదా మనుషులకి. అందుకనమాట. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేశాను. వారికంటే ముందుగా ఆయన ఒకన పంపాడంట ఓ చోటకే. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బంధించెను. అంటే ఇనుపు సంఖ్యలు వేసి బంధించారు. ఎందుకంటే దాసుడు వెళ్ళిపోతాడేమో అని. అమ్మా, సెంట్రల్ జైల్లో ఏం చేస్తారు? ఖైదీకి ఏం చేస్తారు? మరి అంతే కదా, ఖైదీ కదా. ఈయన కూడా బానిసే కదా. మరి మళ్ళీ పారిపోతాడని ఏం చేశారు? ఇనప సంఖ్యలు వేసి ఏం చేశారు? అతన్ని బంధించారు. తర్వాత అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. ఎవరితో? ఫరోతో చెప్పాడే. రైట్. మీరన్నట్టుగా సహోదరులతో చెప్పాడు. ఏమని? మీరందరూ కలిసి నాకు ఓ రోజున ఏం చేస్తారన్నాడు? సాగిలు పడతారని చెప్పాడు. ముందు ఒక కళ వచ్చిందిరా అన్నగారులారని చెప్తే ఏమనుకున్నారు వాళ్ళు? ఇలాగే చెప్తాడు కదా అనుకుని అతను ఏం చేశారు? హేళన చేశారు, అమ్మేశారు. ఇప్పుడు అతను చెప్పే మాట నెరవేరు వరకు. అన్నమాట ఎవరు? యోసేపే. అది నెరవేరు వరకు ఆయన ఏమయ్యాడో తెలుసా? బాధపడతానే ఉన్నాడు. అర్థమైందా? అది నెరవేరు వరకు అతను ఏమయ్యాడు? బాధపడతానే ఉన్నాడు. ఎందుకంటే దాసుడికి వెళ్ళాడు, ఇనప సంఖ్యలతో కట్టబడ్డాడు, ఒక ఇంట్లో పని మనిషిగా ఉన్నాడు. ఓకేనా? ఆ మాట అన్నాడు కదా నోటప్పట. ఏది? సాగిలు పడతారా అన్నాడు. ఏది? ఈ ధాన్యం మళ్ళీ వస్తుంది, మళ్ళీ మీరు ఆ దేశానికి వస్తారని ఆయన కలభావం చెప్పాడు ఆయన.
ఇది చెప్పాడు, అది నెరవేరు వరకు ఈయన ఏమయ్యాడు తెలుసా? బాధపడ్డాడు. అదనమాట. తర్వాత మాట చదువు. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు ఏమర్థమైందన్నమాట. అంటే ఇప్పుడు ఈ యోసేపుని ఎవరు పరిశోధిస్తున్నారో యెహోవా వాక్కు, మర్చిపోద్దు, యెహోవా వాక్కు. ఎందుకంటే ఆయన పలికింది ఏ వాక్కు? అదనమాట. ఆ వాక్యం అతను ఏం చేసింది? పరీక్షించింది. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆ వాక్యమే అతను ఏం చేసింది? పరీక్షించింది. ఓకేనా? రైట్ రైట్. పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక. తీసారమ్మా? తీసారా? ఇందాక మనం ఏమని చెప్పాడు? శ్రమల కొరకు మీరు ఏమయ్యామని చెప్తున్నాడు అదనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న, అండర్లైన్ చేయండి, మనసు పెట్టండి, అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి అన్నాడే. ఎలాంటి శ్రమలు ఎదుర్కొన్నారో తెలుసా ఆ కాలం? అమ్మా ఒక్కసారి ఇది మళ్ళీ ఇక్కడికి వస్తాను. దానియేలు గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. దానియేలు గ్రంథంలోకి ఒకసారి. దానియేలు గ్రంథం తీసారా? మొదటి అధ్యాయం తీసారా? 12వ వచనం చదవండి. అండర్లైన్ చేయండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 12వ వచనం. భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును మీ దాసులకు మాకిప్పించి దయచేసి 10 దినములు మమ్మును పరీక్షించు అన్నారు. ఎవరో? ఈ నలుగురు యూదులు. ఈ నలుగురు అంటే దానియేలు, షడ్రకు, మేషకు, అవి. ఈ నలుగురు ఏమన్నారయ్యా అంటే రాజవంశులు పుట్టినోళ్ళు. ఇప్పుడు నెబుకద్నెజర్ గారి యొక్క దగ్గర వీళ్ళు ఉండాలి అంటే అక్కడ వారి విధి విధానాలు వీళ్ళు నేర్చుకోవాలి. ఆ రాజుగారు తిన్న భోజనం వీళ్ళు తినాలి. అయితే వారు తిన్న భోజనం యూదులు తినటం నిషేధం అనమాట. ఎందుకంటే వారు ఒక మాటలో చెప్పాలంటే వారు అర్పించింది లేదా నిషిద్ధమైన మాంసమే తింటారు. దాన్ని నేను వివరిస్తలేదు. ఓకేనా? దాన్ని నేను అంత వివరిస్తలేదు. ఓకే. అది వీళ్ళకేమో నిషిద్ధం, వాళ్ళకేమో అది తినొచ్చు. ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉండి బానిసలుగా ఉన్న వీళ్ళు ఏమన్నారంటే రాజుగారు పెట్టే భోజనం మాకు వద్దయ్యా అన్నారు. అలా ఈ మాట రాజుగారు చెప్తే ప్రమాదం. వీళ్ళ దగ్గర ఉన్న ఈ పనివాడికి చెప్తున్నారు, ఏంటయ్యా అంటే 10 రోజులు మాకు శాకాహారం పెట్టండి, అంటే దాన్ని ఏమంటారు, వెజిటేరియన్, ఆ కూరగాయల భోజనం పెట్టండి. ఆ కూరగాయల భోజనం తిన్న తర్వాత 10 రోజులు వచ్చి పరీక్షించు, మేము బాగున్నామా అలాగే కంటిన్యూ చెయ్యి. ఒకవేళ 10 రోజుల్లో మేము ఏదన్నా వాడిపోయామనుకో అప్పుడు నువ్వు చెప్పినట్టు వింటావు అన్నారట. ఎవరో? ఈ నలుగురు. ఇప్పుడు ఆయన పాపం ఏం చేశాడయ్యా అంటే సరే ఏళ్ళ మాట గౌరవిద్దామని పాపం రాజుగారు తెలియకుండా ఈ శాఖాధాన్యాలు ఇచ్చి 10 రోజులు పరీక్షించాడట. ఎవరినే? 14. అందుకు అతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని ఏం చేశాడు? అక్కడ చదివితే వాళ్ళందరికంటే ఎలా బాగున్నారట, వాళ్ళందరికంటే వేలే బాగున్నారట. అప్పుడు వీళ్ళు రాజుగారి దగ్గరికి ఆ సమ్ముఖంలో నిలబడే అవకాశం వీళ్ళకి వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు భోజనం దగ్గర వీళ్ళకి ఏం జరిగింది? అది కావాలి. భోజనం దగ్గర ఏం జరిగింది? ఏమనుకోకండి, ఆ భోజనం దగ్గర కూడా ఇలా పరీక్ష ఎందుకు? తినేచ్చు కదా. ఆయన చూస్తున్నాడు అక్కడ. ఎవరో? అది మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, దేశం దాటేస్తున్నా బాబు రాజుగారిది కథలేం చెప్పకూడదు. మనం ఎన్ని చెప్పినా కూడా పైవాడికి ఏమవ్వాలి? సమ్మతం అవ్వాలి కదా. నీ నీతి ఎక్కడున్నా
నేను కాపాడుతుంది. ఓకేనా? మనం అక్కడ ఉన్నాం, అక్కడేమో ఎక్కడ, ఇదన్నీ మనం చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ. ఇప్పుడు 10 దినాలు ఏం చేశాడంట? శాఖాధాన్యాలు ఇచ్చి బాగుండారా లేదా? రైట్. ఇప్పుడు ఇప్పుడు ఒక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. 3వ అధ్యాయంలో రాజుగారు ఒక బంగారు ప్రతిమోటి చేయించి దానికి మీరు మొక్కలేని వాడిని అగ్నిగొండాల్లో పాడేస్తారన్నారట 3వ అధ్యాయంలో. ఓకేనా? ఇది ఓ శాసనం చేస్తారట వీళ్ళు. ఈ శాసనంలో వీళ్ళు ఏమన్నారయ్యా అంటే, మేము నిజదైవానికి తప్ప నువ్వు చేసిన బంగారు ప్రతిమకి ఏం చెయ్యం, నమస్కారం చేయవయ్యా అంటే వీళ్ళని తీసుకుని ఏం చేశారంట? అగ్నిగొండాల్లో పాడేశారట. చాలా జాగ్రత్తగా వినాలి. అగ్నిగొండాల్లో పాడేశారట. మనసు పెట్టాలి. ఇప్పుడు 27వ వచనం చదువుతాం. 27వ వచనం చదువుతాం. చూడండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను ఎక్కడి నుంచి? అగ్నిగుండాల నుంచి బయటకు వచ్చారంట. ఆ తర్వాత మనుషులు ఏం చేశారంట? పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్నివాసనైన వారి దేహములకు తగలకుండుటూ చూచారంట. ఎవరో? వేళ పరీక్షిస్తే ఎక్కడ అగ్నివాసన కూడా తగలేదంటే వీళ్ళకి. అది ఎలా జరిగిందయ్యా అంటే 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములలో అగ్నిలో సంచరింటు చూచుచున్నాను అని చెప్పాడట. వేసింది 3 షడ్రకు, మేషకు, ఇంకో 4వ వ్యక్తి ఉన్నాడట. ఆ 4వ వ్యక్తి అక్కడ ఉండి ఏం చేస్తున్నాడట? సంచరిస్తున్నాడట. చాలా జాగ్రత్తగా సంచరిస్తున్నాడట ఆయన. వీళ్ళు జాగ్రత్తగా వినాలి. ఇందాక మాట అగ్ని వంటి మహాశ్రమలను ఇందాక చదువుకున్నాం. అవునా? అగ్ని వంటి మహాశ్రమలను చదువుకున్నాం. మరి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఏ శ్రమలు ఎదుర్కొన్నారో అదనమాట అండి. ఈ శ్రమలు ఎదుర్కొన్నారండి వాళ్ళు. అంటే అగ్నిలో పాడేస్తావా? పాడే. ఓకేనా? అగ్నిలో పాడేస్తావా? పాడే. కానీ రాజా నువ్వు పెట్టిన ప్రతిమ మాత్రం మేము ఏం చేయమన్నారు? ఒక్క నమస్కారం చేస్తే అగ్నిలో పడకుండా ఉందిరు కదా. ఓకేనా? ఇప్పుడు వారి అగ్నిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రాజే అన్న మాట చూడండి. 28వ వచనం. నెబుకద్నెజరు, ఇదేదో కథ కాదు, ఏదో చందమామ పుస్తకంలో ఒక రాజుగారి కథ కాదు, ఇది చరిత్ర. ఇది ఓకేనా? బబులోని ఏలిన రాజు చరిత్ర. పేరు కూడా ఉంది. నెబుకద్నెజరు షద్రకు, మేషాకు, అబేద్నెగో అని వీరి దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? రాజే ఒప్పుకున్నాడు. దేని బట్టి అమ్మా? వీళ్ళ పరీక్షను బట్టి ఆ దేవుడు ఏం చేశాడు? వాళ్ళది నెబుకద్నెజరు ఏమన్నాడు? గొప్పవాడని అన్నాడా లేదా? రైట్. ఒక్క మాట మీకు చూపిస్తాను. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అండర్లైన్ చేయండి. మీరు అండర్లైన్ చేయండి. ఏమై ఉండాలంట? విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకోండి. అంటే మీలో విశ్వాసం ఉందో లేదో మిమ్మును మీరే. నా విశ్వాసం ఎంత ఉందండి? మిమ్మల్ని అడగవలసిన పనేమీ లేదు అమ్మా. నా విశ్వాసాన్ని మిమ్మల్ని అడగడం లేదు, మీ విశ్వాసం నేను అడగడానికి లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళు ఏం చేసుకోవచ్చు అమ్మా? ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేసుకోవచ్చు? ఒక చిన్న మాట, గలతీ పత్రిక పక్కన బాగా అర్థమవుతుందని ఈ వచనం చూపిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. 6:4. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి, ప్రతివాడు తాను చేసే పనిని పరీక్షించడా? అదనమాట అమ్మా. ఇప్పుడు వంట చేస్తున్నారు,
పళ్ళల్లో పెట్టిన తర్వాత టేస్ట్ చూడరు కదా, ముందే ఏం చేస్తారు, టేస్ట్ చూస్తారు. అంతే కదా, ముందే టేస్ట్ చూస్తారు, అది సరిగ్గా వచ్చిందా లేదా రుచి అని ఏం చేస్తారు, అంతేనా. ఆ తర్వాత పళ్ళల్లోకి వస్తుంది, అంతేనా. అప్పుడు అందరూ ఏం చేస్తారా, పరీక్షించిందని ఏం చేస్తారు, రుచి చూస్తారు. అక్కడ పరీక్ష అవ్వలేదనుకోండి, వీళ్ళందరూ రుచి చూసారనుకొని ఫెయిల్ అయిపోతారు. అందుకు ముందు ఏం చెయ్యాలి, అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమని, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను, అంతేనా. తర్వాత అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును, అంతేనండి. అతని బట్టే ఇప్పుడు నా విశ్వాసం ఉంది, నేను అతిశయిస్తాను. మీకు విశ్వాసం ఉంటే నేను ఎలాగ అతిశయిస్తాను అమ్మా. ఇప్పుడు కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం పక్కనే 5వ వచనం, 5వ వచనం త్వర. మీరు విశ్వాసము గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని గూర్చి మీకు మీరే టెస్ట్ పెట్టుకోవాలంట, ఓకేనా. మీకు మీరే టెస్ట్ పెట్టుకోవాలంట. తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. తర్వాత మీరు ఒకవేళ విశ్వాసం లేకపోతే ఏమైపోతామంట, అంత సమస్య ఉంది. విశ్వాసం అంటే చాలా తక్కువగా చూస్తాం మనం. విశ్వాసం లేకపోతే ఏడో తెలుసండి, జీవితం భ్రష్టత్వం. మీరు భ్రష్టులు కాని ఎడల, అది అంటే గమనించాలి, భ్రష్టులు కాకపోతే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా అన్నాడు. ఒకసారి ఆగుతాం. అంటే ఇప్పుడు విశ్వాసం ఉంటే ఎవరున్నట్టు, అదనమాట. విశ్వాసం లేకపోతే, ఎందుకని ఆయన విశ్వాసమునకు కర్త. యేసుప్రభు ఎవరయ్యా అంటే విశ్వాసమునకు కర్త. అంటే ఇప్పుడు మనలో విశ్వాసం ఉందా లేదా అని మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి ముందుగా. రైట్. ఇప్పుడు పేతురు రాసిన ఇందాక భాగం చదువుకున్నాం కదా, మొదటి పత్రిక 4వ అధ్యాయము త్వరగా 12వ వచనం త్వరగా. ప్రియులారా, మిమ్మును శోధించుట మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఓకే, ఒక మాట. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు ఎందులో పడ్డారు, అగ్ని పరీక్షలో గెలిచారు, అంతేనా కదంటారా. ఎంత గొప్పలండి, కథలు కాదు ఇవి. భక్తులు మీరు అర్థం చేసుకోండి. భక్తులు అగ్ని పరీక్ష చేయడం ఏంటండి, పోయే ప్రాణం వదిలేచ్చు. కానీ ఓ మాట, దైవం అనుమానించాడా అగ్ని పరీక్ష చేయడానికి? రాజు అనుమానించాడు, అంతేనా. రాజు అనుమానించటానికి వీళ్ళు ఏం చేశారు, దేవుని నమ్మకం ఏంటో వారు చూపించారు. ఏ పరీక్ష చేసి? అదండి భక్తి, అది చరిత్ర, అది వాస్తవం, ఓకేనా. వాళ్ళ భక్తి చూడండి. ఇంకా చెప్పాలి తెలుసా, ఆ కాలంలో యేసు ప్రభు లేడు, భూమి మీద రాకపోయినా వాళ్ళు ఎవరు నమ్మారు తెలుసా? దాని నమ్మకం ఏంటో తెలుసా? వాళ్ళ నమ్మకం ఏంటో తెలుసా అండి, విశ్వాసమును కర్త నమ్మారు వాళ్ళు. ఎవరో ఓకేనా, వాళ్ళు ఎవరు నమ్మారు అంటే విశ్వాసమునకు కర్త నమ్మారు. ఎందుకంటే ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పేర్లు ఉంటాయి, విశ్వాసమును బట్టి అని. ఇంతగా విశ్వాస కర్త క్రీస్తు ప్రభు, ఓకేనా. క్రిందకి రండి చెప్తాను, తర్వాత క్రిందకి రండి. ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము. ఎప్పుడు? క్రీస్తు మహిమ అంటే రాకడ, ఆయన రాకడ. ఒక మాట, అగ్నిలో పాడేశారు అనుకుందాం, చనిపోతాడు, లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతాం, ఏదో రకంగా ఏమైపోతాం. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రశ్న, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది సందిగ్ధం, అంతే కదా. ఆత్మ ఏమవుతుంది? సందిగ్ధంలో ఉంది. చెప్తాను నేను దానికి, అది అలా ఉంచడం, తర్వాత మాటలు కూర్చోవడం చెప్తాను. ఎవరి నామము నిమిత్తము? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనను ఆటలించండి. మహిమా స్వరూపియగు ఆత్మ అనగా దేవుని ఆత్మ
అది దేవుని ఆత్మ ఏమైందంట, మీ మీద నిలుచుచున్నది గనుక మీరు ధన్యులు. అంటలించండి, మీరు ధన్యులు. ఎవరి ఆత్మ ఉందంట? దేవుని ఆత్మ. పేతురు రాసిన మొదటి పత్రిక. అందుకు ఎవడైనా క్రైస్తవుడని బాధ అనుభవించిన ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచమన్నాడు ఆయన. ఓకే, కిందకు వచ్చాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 ఈ మాట చూడండి. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. బంగారాన్ని ఎందులో వేసారట? అగ్నిలో వేసాడట. ఎందుకు వేసాడు? దానిలో ఉన్నది ఏమైపోవాలంట? మలినమైపోవాలి. ఇప్పుడు అగ్నిలో వేయటం వల్ల ఏమవుతుందో శుద్ధి అవుతుంది. ఏది? బంగారం, మనం పెట్టుకునే బంగారం. అంతేనా? క్రిందకి రండి చెప్తాను. అది బంగారాన్ని వేసినప్పుడు ఎంత అందంగా అలంకరించుకున్నావే. ఏది? బంగారాన్ని. అంతేనండి. బంగారం ఎందులో వేస్తే వచ్చింది? మనం చేతికి పెట్టుకున్నామంటే దాని అర్థం ఏంటి? అగ్నిలో ఏమైందంటే శుద్ధి అయింది, మస్టు పోయింది. మస్టు పోయింది, శుద్ధి అయిన దాన్ని ఏం చేసుకున్నాం? మనం అలంకరించుకున్నాం. అంతేనా? తర్వాత మాట, దేనికంటే? బంగారము కంటే. బంగారం మనం పెట్టుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగారం మనం పెట్టుకుంటాం, ఎవరో మనుషులు పెట్టుకుంటాం. ఏమో తర్వాత, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. ఈ శోధనలు అంటే ఇప్పుడు బంగారం గొప్పదా, విశ్వాసం గొప్పదా? విశ్వాసం గొప్పది. దానికంటే, బంగారము కంటే విశ్వాసం గొప్పదే. చూడండి, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు ఏమైందట అంటే, ఒక్క మాట చెప్పాలంటే విశ్వాస పరీక్ష. అంతేనా? ఈ సమస్యలు, శోధనలు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఏంటి చెప్పండి? విశ్వాసానికి ఏంటంట? పరీక్ష. నీ భక్తి ఎంత ఉందని నిరూపించుకోవడానికి దేవుడు చూస్తాడంట ఆయన. ఓకేనా? ఆ పరీక్ష పెడతాడంట. ఓకే, కిందకి రండి, మాట చూపిస్తాను మీకు. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అండర్లైన్. ఏది? ఆ విశ్వాసం గురించి నీ భక్తిని కాపాడుకున్నావే. ఆయన రాకడ, ఆయన రాకడ ఎప్పుడు? మరలా వస్తాడే అప్పుడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు మొత్తం సర్వలోకం అందరూ చూస్తారంట. ఓకేనా? మెప్పును. ఒకసారి విశ్వాసంలో పరీక్షలో నిలబడిన వారికి ఏముందట? మెప్పు, మహిమ, ఘనతయు కలుగుటకు ఎవరొస్తే అది క్రీస్తు యేసు ప్రభు వచ్చినప్పుడు తెలుస్తుందంట. ఈ విశ్వాస పరీక్ష, అగ్ని పరీక్ష ఆయన వచ్చాక తెలుస్తుంది. ఆయన వచ్చేదాకా తెలియదు. లోకానికి వెర్రితనంగా ఉంటుంది. నేను నమస్కారం చేస్తే పోయే ప్రాణం ఎందుకు అని అంటాడనమాట. కానీ వీటి పెట్టుకున్న బంగారం మాత్రం అగ్ని పరీక్షలో ఉంది, అది శుద్ధి అయిందన్న సంగతి అర్థం కాల. ఇప్పుడు విశ్వాస పరీక్ష ద్వారా దేవుడు నిన్ను అలంకరించుకోవడానికే నీకు పెడతాడు ఈ శ్రమలో. అర్థమైంది మీకు? ఏదన్నా మనకు కలిగే ఈ శ్రమలన్నీ కూడా ఎందుకయ్యా అంటే మనల్ని ఆయన అలంకరించుకోవాలంట. ఎవరో? అదనమాట. ఆయన మనల్ని అలంకరించుకోవాలంట. అలంకరించుకోవాలంటే మనం కూడా ఏం చేయాలి? విశ్వాస పరీక్ష అనమాట. అక్రిందకి రెండు మాట ఉంది. ఆ మాట చూడండి. మనం చూసామా? చెప్పండి, చెప్పాలి. దానియేలు చూసాడా? అది నేను అంటున్నాను. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ఏం చేసావంట? అసలు విశ్వాసం అంటే ఏంటది? ఇదిగో మా యేసు పక్కన ఉన్నాడు అన్నాడు అనుకోండి, అది విశ్వాసం కాదు. అదిగో యేసు మా ఎదుర్కొంటూ ఉన్నాడు అండి, బంగారు బొమ్మతో ఉన్నాడండి, 2 సిలువులతో ఇలా ఏలాడుతున్నాడండి, లేదా 2 చేతులు ఏలాడి బంగారం సిలువ వేసేసుకున్నామండి. ఇది కాదు. అది చూస్తే విశ్వాసం కాదు. చూడకపోయిన నమ్మేవే, అది విశ్వాసం. అమ్మా, చూడకపోయిన నమ్మేవే, అది విశ్వాసం. మీకు ఇంకొక మాట తప్పుగా భావించకండి, తప్పుగా భావించకండి. కడుపులో ఉన్న బిడ్డను ఎవరైనా చూసారా? చూడకపోయినా మీరు ఏం చేశారు? అది నమ్మి ఆ బిడ్డ కోసం మీరు ఏం చేశారు? ప్రాణత్యాగం చేశారు. అదే కదా పరీక్ష, తల్లి పరీక్ష. అదేనా? అంటే ఇప్పుడు తల్లి పరీక్ష ఏమైనట్టు? ఏ తట్టుకుంటే ఎవరి కోసం కదా? పాయింట్ అర్థం చేసుకోవాలి. అక్కడికి గెలిచామనే కదా ఈ నిదర్శనాన్ని చూస్తున్నాం. క్రిందకి రండి. ఇప్పుడు మనం చూసామా యేసుబాబుని? నిజంగా ఏమనుకోకండి, యేసుబాబు మీటింగ్ అనుకోండి. ఎందుకంటే అందరికీ ఆ పదం అలవాటు కనుక ఆ పదం వాడుతున్నాను.
నిజంగా ఇది యేసుబాబు మీటింగ్ అనుకోండి, ముందు యేసుబాబు బొమ్మ ఉండాలి. ఇక్కడ ముందేమి ఉండాలి? యేసుబాబు బొమ్మ ఉండాలి, డిబ్బి ఉండాలి. తర్వాత ఎవరైనా ఏదైనా పలానా తెస్తే అది ఉండాలి. అంతేనా? అది భక్తి లోకాలకే. అది కాదు భక్తి. ఆయన లేకపోయినా ఉన్నాడని నమ్ముతున్నామే అది. ఓకేనా? తర్వాత మాట, ఇప్పుడు ఆయన కనులారక చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును, అంటే మీరు విశ్వాసం అని కొట్టుకుంటున్నారు కదా, ఇది ఆయన చూడకపోయినా మెడివేటరా అమాయకులారా అని మీరు అంటున్నారు కదా. క్రీస్తు ప్రభు కాలంలో ఏం జరిగిందో తెలుసండి? అపోస్తులకి నీరో చక్రవర్తి ఏం చేశాడు తెలుసండి? తారు పూసి అగ్నితో కాల్చేవాడు. ఎవరో? నీరో చక్రవర్తి. అలాంటి శ్రమలో ప్రపంచాన్ని వెళ్ళిన చక్రవర్తి అయిన నీరో క్రైస్తవులు అంటే ఇంకా మహాకోపం. ఓకేనా? తను ఆటలాడుకోవడానికి వీళ్ళకి కాల్చేసి అంటించేసి ఆటలాడుకునేవాడంట. అంత క్రూరుడు, ఇంకా అంత క్రూరుడికి ఎవడు ఉండడం. అలాంటి క్రూరుడు క్రైస్తవ్యాన్ని హింసించిన క్రైస్తవులు అలాగే నిలబడ్డారు. అందుకే ఎప్పటిక 1000 సంవత్సరాలైన చరిత్ర ఉంది. ఇంకో మాట, నిజమైన క్రైస్తవుడు ఎదుర్కొన్నది ఏంటయ్యా అంటే శ్రమ. నిజమైన క్రైస్తవుడు ఎదుర్కొనేది ముందు శ్రమ, తర్వాత సంతోషం. అబద్ధమైన క్రైస్తవుడు ఎదుర్కొనేది ఏంటయ్యా అంటే ముందు సంతోషం, తర్వాత బాధ. రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక చెప్పాడు, యేసుబాబు నమ్ముకోండి, ఇల్లు లేదా ఇల్లు ఇచ్చేస్తాడు, పెళ్లి చేయాలా పెళ్ళి అయిపోద్ది అంటే ఇంకెవరు చేయరనమాట. అలాగన్నప్పుడు పాస్టర్ గారి మీద ఇట్టండి వెళ్ళి, నువ్వు అన్నావు కదయ్యా, ఇదిగో మా పిల్ల ఇన్ని లక్షలు ఇచ్చి చేసేయని అనాలి. కానీ అది అలా అనరు. సరే, మనకు అక్కడికి వెళ్ళొద్దు కానీ కొంచెం క్రిందకి రెండు మాట ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన కనులారక చూడకయ్య విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము, మీ విశ్వాసమునకు ఒక మాట, మనం ఆయనకు ఫలాలు ఇవ్వటం కాదు, మన విశ్వాసం అనే భక్తి ఎట్టవే ఆ విశ్వాసానికి ఫలం ఆయన ఎత్తాడంట. ఆ ఫలం ఆయన ఎత్తాడంట. ఏ ఫలం? సీతాఫలం కాదు సుమా, అది ఏ ఫలం కాదు. ఆ ఫలం ఏంటో చెప్పాడు అక్కడ. అనగా అది ఆత్మరక్షణ పొందుచు చెప్పసఖ్యము కాని మహిమయుక్తమైన సంతోషము గల వారమై ఆనందించుచున్నాము. పాయింట్ అర్థమైంది మీకు? ఏదన్నా అమ్మా, ఇప్పుడు ఏది రక్షించబడుతుంది? విశ్వాసానికి ఫలం ఏంటి? ఆత్మరక్షణ. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ శరీరాలను అయితేనే మంటలో పడేయడైనా ఎవరో రాజు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒరే మనుషులు చంపు వారికి భయపడకండి, దేహమును ఆత్మలను నరకం లేచువాడికి భయపడమన్నాడు. దేవుడు ఎందులో వేయగలడు? నరుడైతే మంటలు వేయగలడు, కానీ దేవుడు ఆత్మను నరకంలో వేయగలడు అనమాట. ఆయనకి భయపడాలి. ఓకేనా? మంటలో పడ్డామనుకోండి శరీరం కొంతకాలానికి బయటికి వెళ్ళిపోద్ది, కానీ ఆత్మ నరకంలో పడ్డదనుకోండి యుగ యుగాలు ఏమవుతుంది? కాలుతుంది. అందుకు ఆత్మరక్షణ అండర్లైన్ చేయండి, ఆత్మరక్షణ. ఇప్పుడు ఆ ఆత్మరక్షణ ఎక్కడ ఉంది? యాకోబు పత్రిక 1:21, అందుచేత సమస్తము కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ఇందాకేమన్నాడు? సమస్తాన్ని ఏం చేయమన్నాడు? పరీక్షించన్నాడు. సమస్తం అంతా ఏముంది? ఇదిగో ఇప్పుడు చెప్పాడు. ఇది పక్కన యాకోబు పత్రిక 1:21, అందుచేత సమస్త కల్మషము. లోకంలో ఉన్నది ఏంటి? మంచా చెడా? అని చెడే, దానికి ఒప్పుకోవలసిందే. ఆ కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. అండర్లైన్చండి. దాని అంటే లోకంలో ఉన్నదాన్ని మానమన్నాడా లేదా? మానాలి. లోకంలో ఉన్న దుష్టత్వాన్ని మానాలి. మాని అండర్లైన్చండి, లోపల నాటబడి. అండర్లైన్చండి, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యములు సాత్వికంతో. ఇప్పుడు ఆత్మరక్షణకు దేవుడిచ్చిన భాగ్యం ఏంటి? శక్తిగల వాక్యం. నువ్వు సాత్వికంగా అంగీకరిస్తే నీ ఆత్మ ఏమవుతుంది? అది యేసు ప్రభు ఏమిటో తెలుసండి? వాక్యము. ఇంతకు వాక్యం శరీరాన్ని దాచుకుని వచ్చాడు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు, మళ్ళీ వాక్యం ఏమయ్యాడు? వెళ్ళాడు. ఆ వాక్యాన్ని ఎవరికి అప్పగించాడు? అది. ఇప్పుడు మీకు ఏం బోధిస్తున్నాం? రైట్. ఇప్పుడు ఆ వాక్యాన్ని నమ్మమంటున్నాం అంతే. యేసు ప్రభు బొమ్మను నమ్మంటాలా, యేసు ప్రభు యొక్క ప్రతిమ నమ్మంటాలా, యేసు ప్రభు శిలువ నమ్మంటాలా? ఏమి నమ్మంటున్నావు? ఆయన వాక్యం. ఆ వాక్యం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా ఆది. అంటే ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు యేసుబాబు రాకముందు జరిగిన చరిత్ర, యేసుబాబు లేడని కాదు, ఆయన అంత ముందు నుంచి ఉన్నాడని నమ్మారు. ఆయనను చూడకపోయినా ఆయన వాళ్ళు ఏం చేశారు? రైట్, మనం మనం యేసుప్రభుని ఎలానేమో నా కళ్ళకేం కాపాడలేదే, నేను నాలుగు నుంచి పరిచయం చేస్తున్నాను. అర్థమైందండి? మరలా చెప్తాను, ఏ ప్రతిమలు ఉన్నా, యేసుప్రభు ప్రతిమలు ఉన్నా చూడండి, అలా ప్రార్థన చేయండి నేను. ఓకేనా? యేసుప్రభు ప్రతిమ ఉందా, అక్కడ ఏదైనా బంగారంతో మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, ఏది యేసుబాబు బంగారం ప్రతిమ ఇచ్చారు, అక్కడ అలా ప్రార్థన చేయండి. ఓకేనా? ఎందుకంటే అక్కడ లేడు ఆయన. ఎందుకంటే అదేంటి? నిర్జీవ వస్తువు అది. యేసుప్రభు ఆయన అక్కడ లేడు, ఆయన తిరిగి లేచాడు. గమనించాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి నేను శ్రమ పొందుతున్నాను, మరణం పొందుతున్నాను, మరల తిరిగి అని చెప్పాడు. ముందు నుంచి చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏమి లేదు, మరణం లేదు. అందుకే ఆయన సజీవుడు. అందుకే ముందున్న వారు అందరూ కూడా నా విమోచకుడు సజీవుడని నమ్మారు. అలాగే ఈ షడ్రకు మేషకు ఏళ్ళ కూడా ఏంటయ్యా అంటే, రైట్, వీళ్ళు పాడేస్తే ఎక్కడ కాసేపు బాధపడతాం. ఓకేనా? కానీ ఆత్మను మేము ఏం చేసుకుంటాం? తప్పించుకో. ఆత్మ జ్ఞానం కలిగిన వాడు ఆత్మను వెతుకుతాడు, శరీరాన్ని వెతుకున్న వాడు శరీర జ్ఞానాన్ని వెతుక్కుంటాడు. ఓకేనా? అందుకని ఆయన ఏమన్నాడయ్యా అంటే, ఇంకా గొప్పగా ఏమన్నాడయ్యా అంటే, యోహాను సువార్తలో ఈ ఒక్క మాట కూడా చూడండి. ఈ ఒక్క మాట చూసి నేను ముందు చేస్తాను. 5వ అధ్యాయము 38వ వచనం. ఆయన చూడండి, ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము, ఆయన ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు, తండ్రి పంపిన కుమారుడు. ఆయన నమ్మకపోతే ఏమి లేదంట, వారిలో వాక్యం లేదు. వాక్యం లేకపోతే ఆత్మకు రక్షణే లేదు, ఆత్మకు రక్షణే లేదు. తర్వాత లేఖనములు యందు అంటే ఇప్పుడు గమనించాలి, లేఖనములు యందు, లేఖనాలు ఏంటో చెప్పాలి, వాక్యమే కదా. ఇప్పుడు మనం ఏం చూసాం? లేఖనాలు తీసామా? చెప్పాలి. లేఖనాలు అంటే ఇది వాక్యమే కదా. లేఖనములు యందు మీకు నిత్యజీవము అంటే పరలోకము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే అంటే ఒక్క మాట ఏం చెప్పాడంటే, లేఖనాలను మీరు ఏం చేయమంటున్నాడు ఆయన? అర్థమైందండి? లేఖనాలను ఏం చేయమంటున్నాడు ఆయన? పరిశోధించుకోండి అంటున్నాడు. నన్ను గుడ్డిగా నమ్మంటలేదు ఆయన. ఎవరికో మేలు జరిగింది, ఆ మేలు బట్టి మీరు నమ్మండి, ఇది కాదండి. ఆయన నమ్మకపోయినా మేలు చేస్తాడండి. ఆయన నమ్మకపోయినా మేలు చేస్తాడు దేవుడు. ఇది మళ్ళీ చెప్తాడు. కానీ పరలోకం వెళ్ళే భాగ్యం ఉంది చూసారా, అది కేవలం దేవుడు తన కుమారుడు ద్వారా మాత్రం ఇచ్చాడు. అందుకే తన కుమారుడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడ తండ్రి వద్దకు అది ఆ తండ్రి దగ్గరికి వెళ్ళటమే నిత్య జీవం. మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళటమే ఆత్మరక్షణ. ఓకేనా? ఆత్మరక్షణ కావాలంటే వాక్యాన్ని అంగీకరించాలి. ఆ వాక్యం వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసం. అందుకు విశ్వాస పరీక్షలు, శోధనలు, శ్రమలు ఎండొచ్చినా మనం ఏమవ్వాలి? తట్టుకోవాలి. తట్టుకుంటే ఆ అగ్ని పరీక్షలు కూడా ఏం చేశారు? వాళ్ళు తట్టుకున్నారు. పాయింట్ అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు కాలంలో వాళ్ళు ఏదో చేశారంటే అనుకోవచ్చు. యేసు ప్రభు కంటే ముందు కాలంలోనే ఆ భక్తులు ఏం చేశారు? అగ్నిలో కూడా ఏమయ్యారు? పడిపోయారు. అయినా దేవుడు ఏం చేశాడు? రైట్. ఇప్పుడు యేసు ప్రభుని కూడా లోకం ఏమనుకుంది? సిలువుగా అప్పగించాము, ఇక్కడితో చచ్చిపోయాను అనుకుంది పాపం. కానీ తండ్రి దేవుడు ఏం చేశాడు? అతన్ని తిరిగి లేపాడు. అందుకే ఈరోజు క్రీస్తు ప్రభుని తిరిగి లేచాడని నమ్ముతున్నాం. అలాగే మనం కూడా యేసు ప్రభుని విశ్వసిస్తే మనకేమవుతుంది? మన ఆత్మ కూడా ఏం చేస్తాడు ఆయన? పాయింట్. తిరిగి లేచిన తర్వాత శరీరం లేచిందా? మహిమ శరీరం లేచిందా? రైట్. ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ శరీరమే మహిమ శరీరం. అది మరలా పరలోకం వెళ్ళాలి అంటే ఆ శరీరం తిరిగి లేచాడు చూసారా, ఆత్మ తిరిగి లేపబడ్డ చూసారా, ఎవరిదే? యేసు ప్రభు. అందుకే ఆయన ఆత్మను రక్షించుకున్నాడు. మన ఆత్మను రక్షించే శక్తి ఆయనకి ఉంది. అందుకే ఆత్మ రక్షకుడు ఆయన. యేసు ప్రభుకి పేరేడు తెలుసా? ఆత్మల కాపరి. ఆత్మల కాపరి, ఆత్మల రక్షకుడు. శరీర రక్షకుడు కాదు. అందుకే శరీరాలకి ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, యేసుబోని నమ్ముకున్నాం, ఈ కట్టాలేంటి, యేసుబోని నమ్ముకున్నాం, ఈ అనారోగ్యాలు ఏంటి, యేసుబోని నమ్ముకున్నాం, నీకు కూడా గుండె ఆపరేషన్ అంటే శరీరాన్ని కాపాడుతాను అనలేదు ఆయన, ఆత్మను కాపాడతాడు. అందుకే శరీరం మీద ఎన్ని దాడులు జరిగినా మన విశ్వాసం ఏమవ్వాలి? ఆ విశ్వాసం మనల్ని పరీక్షిస్తున్నాడు ఆయన. అవన్నీ తట్టుకుంటే తర్వాత ప్రభు ఇచ్చే మేలు మనం పొందుకుంటాం. ఓకేనా? ఓపికగా విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ
మరి సమస్తాన్ని పరీక్షించి మేలైనది చేప. ఆ మేలేది ఏమో వాక్యం. ఓకేనా? అందుకే రాజులు నమ్ముట కంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. ఆయన నమ్ముకోవటం మేలు. ఆ నమ్మకంలోనే మేలు. ఓకేనా? ఓపికతో మీ అందరూ కూడా ప్రభు నామమున ప్రత్యేక వందనాలు. థాంక్యూ.